నమస్తే అండి. వెల్కమ్ టు రవణమ్మ గార్డెన్. చూసారా మా దొండకాయలు, దొండపాతికి ఎన్ని కాయలు ఉన్నాయో అవన్నీ హార్వెస్ట్ చేస్తామండి. చిన్న గ్రో బ్యాగ్లో పెట్టాను. చూడండి ఎన్ని కాయలు వేసాయి. ఈసారి బాగా కాసేయండి దొండకాయలు. చిక్కుడి, దొండ, ఆనబ, బీర, దోస అన్నీ పాదులు పెట్టానండి. చూడండి ఎన్ని దొండకాయలు వచ్చాయో. డ్రాగన్ ఫ్రూట్లో పెట్టాను మొక్క. కాయలు చూడండి. దొండపాదు ఇవ్వండి. 2 పాదులకి ఒక కాయలు వచ్చాయండి. పచ్చిమిర్చి అండి, ఆకాశమిర్చి అంటారు. వాటర్ బాటిల్ వేసాను కదా, మీకు ఇదివరకు చూపించాను. ఈ పండిపోయావండి, మనం కోసిద్దాం. ఈ పండిపోయినవన్నీ కోసిస్తే మళ్ళీ బాగుంటాయి. మన ఫస్ట్ అండి పసుపుగా వస్తాయి, తర్వాత ఆరెంజ్, తర్వాత రెడ్, అలాగే అవుతాయి కాయలు. చూడడానికి చాలా బాగుంటాయి, అలాగే ఘాటు కూడా ఎక్కువ ఉంటాయండి కాయలు. వాటర్ బాటిల్, చిన్న వాటర్ బాటిల్ ఎన్ని కాయలు అయ్యాయో చూడండి. ఇది మామూలుగా మన గ్రో బ్యాగ్లో పెట్టిన మొక్క. పిచ్చగా కాసిందండి చెట్టు, బాగా విపరీతంగా కాపండి. పచ్చిమిర్చి మాత్రం భలే కాసింది. పడి మొలిసిన మొక్క ఇది, నేను వేయలేదు. ఇప్పుడు రోజుకు ఇప్పుడు కాయలు కోస్తానని చెప్తాను కదండి, ప్రతిరోజు కొయ్యగా ఇంక పండిపోయినవండి. పచ్చళ్ళలో కాటిలో బాగుంటాయని కోస్తున్నాను. ఈ చెట్టు కాయలు మాత్రం చాలా కాయలు కోస్తున్నానండి. అయినా ఇంకా అలా పూత వస్తుంది, పిందేస్తుంది, కాయ వస్తుంది. కాయ కోసిన కాయ కోస్తున్నాను పచ్చకాయ, మళ్ళీ రెడ్ అయిపోతున్నాయి. ఒక 2-3 మొక్కలు వేసుకుని చాలండి. మన మిద్దె తోటలో పచ్చిమిర్చి మాత్రం విపరీతం కాస్తాయి. భలే చెట్టు మాత్రం భలే కాసింది. కారం కూడా విపరీతం కారం. ఇది పక్క మొక్క, ఇంకో మొక్క అండి. ఇది కొంచెం లావుగా కాయలు ఉంటాయి కానీ ఎక్కువగా ఉండదు, ఎక్కువ పూత. కాకరపాదు కూడా వేసానండి పక్కనే. మ్యాక్సిమం పాదులన్నీ వేసాను. చిక్కుడుపాదు, బీరపాదు, ఆనపాదు, దోసపాదు, కాకరపాదు అన్నీ వేసానండి. యాపిల్ బేరండి, చిన్న మొక్క తీసుకున్నప్పుడు వేసాను కదండి, అవి కాయలు కొంచెం పెద్దగా అయ్యాయి, కోస్తానండి అన్నీ. బత్తాయి మొక్క అండి, ఇది 2 కాయలు వేసాయి బత్తాయి కాయలు. ఇంకొక యాపిల్ బేర్ మొక్క అండి, ఇది ఇదిగోండి పెద్ద మొక్క డ్రమ్ములో వేసింది. పారిజాతం పువ్వులు చూసారా ఎలా రాలిపోయావో. ఇవన్నీ పూజకి ఏరిసానండి. చెట్టుని ఈ పువ్వులు కూడా పూజకి కోసేస్తున్నానండి. మాకు బయట ఒక పువ్వు కొనుక్కోండి, మా మిద్దె తోటలో పువ్వులే. ఇంకా కింద పెరట్లో కూడా వేసాను పువ్వులు బోల్డు. మందార చెట్లు, అన్ని రకాల మందార చెట్లు వేసాను. ఇడినమ్మ పువ్వు అండి, ఇది భలే ఉంటాయి ఈ పువ్వులు. ఇంకా తెల్ల పువ్వులు కూడా కోసాను. పూజకి పువ్వులు,